కుమార్. కలకత్తా ట్రైనీ డాక్టర్ మౌమిత యొక్క రేప్ అండ్ మర్డర్ అనేది మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆడపిల్లల సేఫ్టీ విషయంలో, దేశంలో ఆడపిల్లల సేఫ్టీ విషయం పైన ఇంకొకసారి ఈ కేసు అనేది మళ్ళీ వచ్చింది. ఎందుకంటే ఇంతకు ముందు మనం ఇది చూసాం, నిర్భయ కేసు చూసాం, తర్వాత దిశ అనేది చూసాం. ఇది మన హైదరాబాద్ లో ప్రియాంక అనుకుంటా, అమ్మాయి పేరు గుర్తులేదు, తనది చూసాం అనమాట. మొత్తం దేశంలో ఇలాంటివన్నీ బోలెడు పెరిగిపోతున్నాయి ఆడవాళ్ళ. ఈ ఘటన కోసం మీకు తెలిసే ఉంటుంది, మౌమిత అనే ఒక ట్రైనీ డాక్టర్, అంటే మధ్యతరగతి ఫ్యామిలీకి చెందిన ఒక ట్రైనీ డాక్టర్ 36 గంటల పాటు తను డ్యూటీ చేసింది. అంటే నీ మధ్య ఎంబీబీఎస్ చేశాకను 2 years పాటు ఇచ్చేస్తున్నారు అనమాట, పీజీ చేస్తున్నారు. అప్పుడే కొంచెం కెరీర్లో స్పెషలిస్ట్ అని వస్తుంది. ఎంబీబీఎస్ అయితే గ్రాడ్యుయేషన్ ఉంటుంది. సో దానికోసమని తను ఫ్రీ షీట్ తీసుకుందనమాట. కలకత్తాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఎంజీ సంథింగ్ గుర్తులేదు, దాంట్లో చేస్తుంది అనమాట, కోర్స్ చేస్తుంది. అయితేను 36 గంటలు డ్యూటీ చేశాక అమ్మాయి రెస్ట్ తీసుకోవాలనుకుంది. తర్వాత వెళ్ళి సెమినార్ హాల్లో, అంటే ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తేనే చాలా మంది ఆ పరిస్థితి దారుణంగా ఉంటాయి. నేను మిగతా దేశాలు, ఇప్పుడు దుబాయ్లో చూసినా లేకుంటే మలేషియాలో చూసినా కూడా మీకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నామని ఫీలింగ్ ఉండదు. అదే విధంగా మీకు ఇండియాలో ఉన్న హాస్పిటల్కి వెళ్తేనో ఇంకా పరిస్థితి మీరు చెప్పక్కర్లేదు. మరి పందికొక్కలు కూడా ఉంటాయి. అలాంటి దారుణమైన పరిస్థితి మన దగ్గర మెయింటైన్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళకి ఇది పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ లేకపోవడంతో అమ్మాయి సెమినార్ హాల్లో పడుకోవాలనుకుంది అనమాట, రెస్ట్ తీసుకోవాలనుకుంది. అదే టైంలో తెల్లవారు చూసేటప్పటికి తను మర్డర్ అయి ఉంది. దీంట్లో రకరకాల స్టోరీలు అనమాట, అంటే కథనాలు ఉన్నాయి. ఒకటి, మొదట్లో ఏమనుకున్నారంటే తను రేపుకు గురైంది. ఏ రకంగా అంటే అక్కడ ఒక రేపిస్ట్ ఉండే, అంటే ఒక కామాంధుడు ఉండే, సంజయ్ అనే ఒక అతను, ఒక పోలీస్ వాలంటీర్, అక్కడ గవర్నమెంట్ పోలీస్ వాలంటీర్ ఒకరిని తీసుకొచ్చింది 2019 సంవత్సరంలో 12,000 జీతానికి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అతను కామాంధుడు, ఆడు ప్రాస్టిట్యూట్ల దగ్గరికి వెళ్ళి తర్వాత పోర్న్ వీడియోలు చూసి ఇలాంటివన్నీ చేసేవాడు అనమాట. అలా వాడు తనను వచ్చి రేప్ చేసి దారుణంగా, అంటే ఎలా అంటే కాళ్ళు ఇరిచేసి, మెడలు ఇరిచేసి, వెన్నుపోర్చి ఇరిచేసి, తర్వాత కంట్లలో గాజు పెంకులు, ఇలాంటి అసలు చెప్పడానికి భయానకమైన పరిస్థితిలో అమ్మాయి పడి ఉందనమాట. అంత దారుణంగా ఇదనేది జరిగింది, మర్డర్ అనేది జరిగింది. సో దీంట్లో మొదట్లో అతనే చంపాడు అనుకున్నారు. ఎలా అంటే అతను అంత అక్కడ ఎక్కడో సీసీ కెమెరాలు కూడా లేవు. మీకు తెలిసే ఉంటుంది, అసలు టాయిలెట్లే లేని దగ్గర సీసీ కెమెరాలు, ఇలాంటి ఫెసిలిటీస్ అనేవి మన దగ్గర దారుణమైన ఉంటాయి. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఇంకా ఫెసిలిటీస్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చెప్పాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో. సో సీసీ కెమెరాలు ఏవి పనిచేయట్లేదు. ఎక్కడో ఒక ఎంట్రన్స్లో పనిచేస్తున్న టీవీలో అతను చూసారు, వాడు వెళ్ళేటట్టు చూశారు. అదేవిధంగా తను వెళ్ళిపోతున్నట్టు కూడా, బయటకు వెళ్తున్నట్టు మాత్రమే చూశారు తప్ప లోన్ ఏం జరిగింది, సెమినార్ హాల్లో, అంత పెద్ద హాస్పిటల్లో సెమినార్ హాల్లో కెమెరాలు లేవు, ఉన్న కెమెరాలు కూడా పనిచేయట్లేదు. సో తను బ్లూటూత్ అనేది కనెక్ట్ అవ్వడంతో తను అలా రకంగా దొరికాడనమాట. సో దీంట్లో ఏంటంటే 2 రకాల మొదట్లో ఏమంటే వాడే రేప్ చేసి చంపేశాడు అనేసి ఒక కథనం వచ్చింది. దాని తర్వాత ఏంటంటేను తెలిసింది ఏంటంటే హాస్పిటల్ యొక్క ఇది, అంటే హాస్పిటల్ ప్రిన్సిపాల్ ఎవడైతే ఉన్నారో, ప్రిన్సిపాల్ వీళ్ళందరూ కూడాను అక్కడ అమ్మాయిలు, అక్కడ ఇది స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఆ స్టూడెంట్స్తో వ్యభిచారం, డ్రగ్స్ అలాంటివన్నీ చేస్తున్నారు, దందాలు చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేసి. అలా లొంగని వాళ్ళకి వేరే రకంగా ట్రీట్ చేసేది. లేకుంటే ఈ అమ్మాయి కూడా 36 గంటలు డ్యూటీ చేశారు, ఎందుకంటే మిమ్మల్ని లొంగ తీసుకోవడం కోసమని ఇలాంటి 36 గంటల డ్యూటీ అనేది వేశారు అనేది కూడా ఒక కథనం ఉందనమాట. తను లొంగలేదు కాబట్టి 36 hours తనకి డ్యూటీ చేశారని. ఇది ఇందులో 2 కోణాలు ఏంటంటే, ఒకటి, తను అమ్మాయి అనేది తను ఈ విషయం పైన ఇచ్చేసింది, కంప్లైంట్ చేస్తానే, రిపోర్ట్ చేస్తానే, ఇది ఉంది కదా మెడికల్ అథారిటీ, ఆల్ ఇండియా మెడికల్ అథారిటీకి తను రిపోర్ట్ చేస్తాను ఇక్కడ జరుగుతున్నావు అని చెప్పేసి తను చెప్పిందని. అందుకోసమని వాళ్ళలో ఉన్న ఒక, అంటే అతడే కాకుండాను దానిలో ఉన్న కొంతమంది ఎవరైతే స్టాఫ్ ప్రిన్సిపాల్ ఉన్నాడో, ప్రిన్సిపాల్, అదేవిధంగా కొంతమంది తోటి విద్యార్థులు, అంటే తోటి డాక్టర్లే తన్ని మర్డర్ చేశారు, కొట్టేసి చంపేశారు. చంపేశాకను శవాన్ని వీడు రేప్ చేశాడు, అంటే శవం పైన అత్యాచారం చేశాడని చెప్పేసి జరుగుతుంది అనమాట. దీనిపైన ఇంకా రకరకాల ఇది రాజకీయ కోణాలు పొలుముకున్నాయి. తర్వాతను ఇవి సాక్ష్యాధారాలు చెరిపేయడం కోసమని వాళ్ళు వచ్చి అటాక్ చేయడం హాస్పిటల్లో. దాని తర్వాత వెంటనే ఏదైతే రేప్ జరిగిందో ఆ రూమ్ దగ్గరే బిల్డింగ్ ఇది కొట్టేయడం, అంటే బిల్డింగ్స్ ని డిమాలిష్ చేయడానికి కూడా, అంటే కన్స్ట్రక్షన్ రెనోవేషన్ పనుల కోసం చేస్తున్నామని గోడలు గట్ట కూల్చేయడం చేయాలనుకోవడం అనేది మొత్తం అనేది దీని ఏదైతే పెద్ద ఎజెండా అయితే దీని వెనకాల ఉంది.
అది ముందు ఏంటంటే ఆడవాళ్ళు పనిచేసే దగ్గర అయితే సేఫ్టీగా ఉండట్లేదు. మనం చాలా దగ్గర వినే ఉంటాం, పని చేసుకునే దగ్గర, చదువుకునే దగ్గర ఎన్ని రకాల హెరాస్మెంట్లు గురవుతున్నారనే విషయం పైన. సో మోస్ట్లీ ఏంటంటే ఆడవాళ్ళు సేఫ్టీ విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కడైతే నువ్వు డ్యూటీకి వెళ్తున్నారా, లేకుంటే నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నారా, మీ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. ప్రతి క్షణం మీరు సేఫ్టీ కోసం ఆలోచించుకోండి. మీరు సేఫ్టీగా ఉన్నారా లేదా అనేసి ఆలోచించుకోండి. మీ జోబీలో అంటే మీ బ్యాగ్స్లో ఎప్పుడు కూడాను పెప్పర్ స్ప్రే అనేది పెట్టేసుకోండి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో చెప్పుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఆటవిక సమాజంలో మనం బతుకుతున్నామన్నమాట. ఆడపిల్ల బయటికి వెళ్ళాలి అనుకుంటే ఎలా అంటే ఒక అరణ్యంలో ఒక లేడీ పిల్ల వెళ్తాను, తన పైన ఏ జంతువు ఎప్పుడు అటాక్ చేస్తుందో అనే పరిస్థితి ఉందన్నమాట. మనకి దుబాయ్లో, సింగపూర్లో నేను చూసాను, అలాంటి పరిస్థితి లేదు. మనం అర్ధరాత్రి నడిచి వెళ్ళిపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇండియాలో అలాంటి పరిస్థితి లేదు. మనం చాలా చూసాం. మనం ఇండియన్సే కాదు, ఫారినర్స్ పైన, చిన్నపిల్లల పైన అసలు పేపర్ చూడాలంటేనే రేపులు, మర్డర్లే మొత్తం ఎక్కడ కూడా. దీనికి కారణం ఏంటంటే మన న్యాయ వ్యవస్థ ఎప్పుడు దవుతుందో తెలియదు. నేను అరూసి కేసు అనేది అప్పుడు మర్డర్ కేసు నేను చూసాను, అరూసి పైన. ఆ కేసు ఎప్పుడు చిన్నప్పుడు చూసాను, ఇంతవరకు సెటిల్ కాలేదు. వాళ్ళు ముసలైపోయారు, అందులో వాళ్ళు చనిపోయారు అనుకుంటా. ఇలా ఉందన్నమాట మన న్యాయ వ్యవస్థ. సో వెంటనే చర్యలు తీసుకోకపోవడంతో వీళ్ళు ఏం చేస్తారులే అనే ఒక ధీమాతో ఇలాంటివి జరుగుతున్నాయన్నమాట. సో మీ సేఫ్టీ మీరు ఇంపార్టెంట్గా చూసేసుకొని మీరు బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి క్షణం సేఫ్టీ కోసం ఆలోచించండి. మీ ఆఫీస్లో కూడా ఆఫీస్ హెరాస్మెంట్లు, పనిచేసే దగ్గర హెరాస్మెంట్లు అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ ఎవరైతే హెచ్ఓడి ఉన్నారో, ప్రిన్సిపల్ కూడా ఉన్నారో, అతను కూడా అనమాట తను హెరాస్మెంట్ ఈ రకంగా అంటే తను లైంగికంగా దీనికోసమని ప్రాస్టిట్యూషన్ కోసమని వాడుకోవాలనుకోవడం, తర్వాతను తిరగబడే వాళ్ళని ఈ రకంగా మర్డర్ చేశారనే కేసు ఉండడం. సో ఇదే ఘటమైన చాలా దగ్గర జరుగుతూ ఉంటాయి. లొంగ తీసుకోవడానికి అంటే మీరు పనిచేసే దగ్గర మీ కింద వాళ్ళ కింద పనిచేసే టీమ్ లీడర్లు లేదంటే మేనేజర్లు వాళ్ళు కూడాను వాళ్ళ కింద పనిచేసే స్టాఫ్ని లొంగ తీసుకోవడం కోసమని ఇలాంటి పనులు చాలా చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు లొంగుకుంటే మిమ్మల్ని హెరాస్ చేస్తూ ఉంటారు, మిమ్మల్ని టార్చర్ చేస్తూ ఉంటారు, మీకు ఎక్కువ వర్క్ లోడ్ ఇస్తూ ఉంటారు. తర్వాతను ఇలాంటివే తనకు 36 hours డ్యూటీ అలా ఇచ్చారో అలాంటివన్నీ ఉంటాయి. మిమ్మల్ని ఒకటి మీరు లొంగిపోవాలి, లేదంటే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. చాలామంది ఆడపిల్లలు ఏంటంటే ఇలాంటివన్నీ ఇంటి దగ్గర చెప్పేసుకుంటే డ్యూటీ మానిపించేస్తారు, చదువు మానిపించేస్తారు అని చెప్పేసి బయటికి చెప్పుకోకుండాను హెరాస్మెంట్లన్నీ కూడాను మొత్తం భరిస్తూ పంటి బిగువన భరిస్తూ ఉంటారన్నమాట. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయన్నమాట. సో జాగ్రత్తగా ఉండండి. ఇదే విధంగా కాకుండాను ఇది ఫ్రెండ్షిప్లో కూడాను ఫ్రెండ్షిప్ అని చెప్పేసి ఇది రావడం అంటే ఎక్కడో ప్లేస్కి పిలవడం, అక్కడ చీట్ చేయడం, 3-4 అక్కడ ఉండి ఇది చేయడం అంటే టార్గెట్ చేసి గ్రూప్ రేపులు చేయడం, ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాయన్నమాట. సో జాగ్రత్తగా ఉండండి ఆడపిల్లలు. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే పరిస్థితి బాగలేవన్నమాట. ఒకప్పుడు అయ్యో పాపం అని ఉండే, ఇప్పుడు చూస్తే అలాంటి పరిస్థితులు లేవు. అడుగడుగునా కూడా డేంజర్ అనమాట. సో మీ దగ్గర ఏంటంటే బ్యాగ్లో పెప్పర్ స్ప్రే రెడీ చేసేసుకోండి. తర్వాత ఏదైనా నెయిల్ కట్టర్లో నైఫ్ లాంటిది ఉంటుంది కదా, అది కూడా బ్యాగ్లో పెట్టేసుకోండి. మీకు ఇది ఉండేటప్పుడు, నేను డేంజర్లో ఉన్నాను అనుకునేటప్పుడు వీటిని యూజ్ చేయడంలో మరి వేరే ఆప్షన్ ఉన్నది లేదు. సో అది మిమ్మల్ని మీరు సేఫ్టీగా ఉంచుకోవడానికి ట్రై చేయండి.